డాక్టర్ ఊబకాయం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చిందనుకోండి. ఆళ్ళు ముందుగానే ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఊబకాయం లేక ఒబేసిటీ హ్మ్. దాన్ని ఈ రోజుల్లోని ఆ స్టిగ్మా ఉంటుంది కాబట్టి ఆ పేర్లు చెప్పడంలే. ఒబేసిటీ అను, ఈజ్ ఒబేస్, ఈజ్ డయాబెటిక్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయమన్నమాట. డయాబెటీస్‌ని కూడా పర్సన్ విత్ డయాబెటీస్ పీడబ్ల్యూడీ, పర్సన్ విత్ డయాబెటీస్. ఊబకాయానికి ఏబీసీడీ అంటాం. హ్మ్. అంటే ఎడిపోసిటీ బేస్డ్ క్రానిక్ డిసీజ్. ఓకే. ఎడిపోసిటీ అంటే లావుగా ఉండే వాళ్ళ వల్ల వచ్చే క్రానిక్ డిసీజెస్. ఈ ఓవర్ వెయిటెడ్‌నెస్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఓవర్ వెయిటెడ్‌నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ డయాబెటీస్. అదే ఇందాకలో చెప్పినట్టే ఈ ఈ ఈ పర్టిక్యులర్ జీన్స్ ఉన్న వాళ్ళకి టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్, స్ట్రెస్, టెన్షన్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆ తర్వాత ఓవర్ వెయిటెడ్‌నెస్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట డయాబెటీస్ రావడానికి. దీన్ని ముందర తెలుసుకోవాలి అంటే స్క్రీనింగ్ టెస్ట్‌లే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటి అంటారంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి వెళ్తారు. తెలిసినప్పుడు ఇన్సూరెన్స్ గురించి టెస్ట్ చేస్తున్నప్పుడు డయాబెటీస్ గురించి తెలుసుకుంటారు. హ్మ్. లేకపోతేను క్యాంప్ జరుగుతుంది. ఆ క్యాంప్‌లో స్క్రీనింగ్ చేసుకుంటారు. స్క్రీనింగ్ చేసినప్పుడు డయాబెటీస్ గురించి తెలుస్తుంది. సో, ఈ రకంగా రకరకాల కారణాలు ఉంటాయి. సింపుల్ రొటీన్స్ ఎవాల్యుయేషను, మాస్టర్ హెల్త్ చెకప్స్ ఈ మధ్య చేయించుకుంటున్నారు. హ్మ్. మాస్టర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నప్పుడు కూడా డయాబెటీస్ ఉందని బయటపడుతున్నది. హ్మ్. ఆ విధంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి తెలుసుకోవచ్చు. తెలుస్తుంది. హ్మ్. కానీ అందరికీ ఏవో సింప్టమ్స్ ఉండాలి. లైక్ దాహం ఎక్కువగా ఉండడము, బరువు తగ్గిపోవడము, యూరిన్ కస్తమానం ఎక్కువ వెళ్ళడం. యూరినేషన్ వెళ్ళడము, ఎక్కువ ఆకలేయడము ఇట్లాంటివి అందరికీ ఉండవు. 30%, 40% పీపుల్‌కి ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. చాలామందికి అసలు సింప్టమ్స్ కనిపించవు. స్లోగా ఉంటాయి. అందువల్ల రొటీన్ రెగ్యులర్ స్క్రీనింగు చాలా ఇంపార్టెంట్.